ఇది చాలామంది ఫిట్స్ పేషెంట్‌కి ఒక డౌట్ ఉంటుంది. మేము టాబ్లెట్స్ ఎన్నాళ్ళు వాడాలి? లైఫ్ లాంగ్ వాడాలా? లేదంటే ఒక సంవత్సరం ఫిట్స్ రాకపోతే ఆపేయచ్చా? లేదంటే 2 సంవత్సరాలు ఫిట్స్ రాకపోతే ఆపేయచ్చా? అని చాలా మందికి డౌట్స్ ఉంటుంది. అందరూ వచ్చి అడుగుతా ఉంటారు. సార్ నేను ఇప్పుడు 2 సంవత్సరాలు రాలేదు, టాబ్లెట్ ఆపేయచ్చు అంటారా అని. కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫిట్స్ వచ్చిన ప్రతి పేషెంట్‌కి ఎందుకు ఫిట్స్ వస్తుంది? ఫిట్స్ ఎందుకు వచ్చింది? అనే రీజన్ బట్టి మనం ఆ నిర్ణయం తీసుకునేది ఉంటుంది. కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు కొంతమందికి 15-20 ఇయర్స్ ఏజ్, లేదంటే 12-20 ఇయర్స్ ఏజ్ యంగ్ గ్రూప్ ఉంటారు. వాళ్ళకైతే కొద్దిగా జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఫిట్స్ అనేది ఉంటుంది. అంటే ఇడియోపతిక్ జనరల్ ఎపిలెప్సీ సిండ్రోమ్ కింద ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది బీపీ, షుగర్ మనం చూస్తూ ఉంటాం. ఎట్లయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ బీపీ కంట్రోల్కి, షుగర్ కంట్రోల్కి ఎలా అయితే టాబ్లెట్ వాడుకోమని చెప్తామో, ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే ఇడియోపతిక్ జనరల్ ఎపిలెప్సీ సిండ్రోమ్ వాళ్ళకి మనం చాలామందికి లైఫ్ లాంగ్ వాడమని చెప్తూ ఉంటాం అనమాట ఫిట్స్ మెడికేషన్స్. ఎందుకంటే వాళ్ళలో చాలామందికి టాబ్లెట్ ఆపినప్పుడు నిద్ర లేకపోయినా సరే, లేదంటే ఒక్కపొద్దులు ఉన్నా సరే, లేదంటే ఫిజికల్గా బాగా అలసిపోయినా ఫిట్స్ రిపీట్ అయిన ఛాన్స్ చాలామందికి చూసాము. ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి చాలామందికి మేము లైఫ్ లాంగ్ ఫిట్స్ మందులు మెడికేషన్స్ వాడమని చెప్తూ ఉంటాము. ఇంకా కొంతమంది అదర్ కేటగిరీ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఆల్కహాల్ ఆపి ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. లేదంటే తలకి ఏదైనా చిన్న ఇంజరీ అయ్యి బ్రెయిన్లో కొద్దిగా బ్లీడింగ్ అయ్యి పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ సంబంధించి కొద్దిగా టెంపరీగా మెడికేషన్స్ పెడుతూ ఉంటాము. లేదంటే సోడియం లెవెల్ తగ్గి, గ్లూకోజ్ లెవెల్ తగ్గి ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా మెటబాలిక్ కాజెస్ వల్ల ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఉంటారు. అది కరెక్ట్ చేశాక వాళ్ళకి కొద్దిగా రోజుల పాటు 1 మంత్ లేదంటే 2 మంత్స్ టెంపరీగా మెడికేషన్ పెట్టి వాళ్ళకి ఇంకా ఫిట్స్ మందులు అయితే కంటిన్యూ చేయమన్నమాట. ఇంకా కొంతమందికి అయితే బ్రెయిన్లో మచ్చ పడుతుంది ఏదైనా పాత ఇంజరీ వల్ల కానీ, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంతమందికి ఇన్ఫాక్ట్ గ్లయోసిస్ అని అంటారు, లేదంటే కంటూజన్ తర్వాత గ్లయోసిస్ అని అంటారు. అలాంటి వాళ్ళకి అది ఫిట్స్ వచ్చే ఏరియాలో అనేది బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు సీజరోజెనిక్ ఏరియా అని అంటారు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా మేము చాలామందికి లైఫ్ లాంగ్ ఫిట్స్ మెడికేషన్స్ వాడమని చెప్తాం. ఏంటంటే ఆ సినారియోలో కూడా వాళ్ళు ఎప్పుడైనా టాబ్లెట్ ఆపినప్పుడు ఫిట్స్ రిపీట్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో అలా మనం ఇటియాలజీని బట్టి, ఇంకా కొంతమందికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అంటారు, టీబీ కానీ న్యూరోసిస్టోసిస్ అని చెప్పి ఉంటుంది. వాళ్ళకైతే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యేదాకా కోర్స్ ఉంటుందన్నమాట. మెడికేషన్స్ 2 మంత్స్ కోర్సు, కొన్నిటికైతే 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. అలా కోర్స్ కంప్లీట్ అయ్యేంతవరకు వాడాక మళ్ళీ బ్రెయిన్ స్కాన్ రిపీట్ చేసుకుంటాం. ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్లో కంప్లీట్గా నయం అయిపోయిందా, కంప్లీట్గా తగ్గిపోయిందా అని. అలాంటి వాళ్ళకి కూడా మనం ఫిట్స్ మెడికేషన్స్ అది కంట్రోల్ అయ్యాక ఆపేస్తాం అనమాట. సో ఇప్పుడు మేము చెప్పినవన్నీ లిస్ట్ మీరు విని ఉంటే కొంతమందికి అయితే కొన్ని నెలల పాటు, కొంతమందికి అయితే సంవత్సరం పాటు, కొంతమందికి జీవితాంతం